తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఎందుకంటే ఇప్పటికీ ఎంతోమంది ప్రజలకి అసలుకి హిమాలయాలలో ప్రపంచానికి తెలియని శక్తులు లేకపోతే ప్రపంచానికి ఇంకా తెలియని సరికొత్త స్థలం అంటే ప్లేస్లు ఏమైనా ఉన్నాయా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు 36 సంవత్సరాల పాటు అక్కడే మీ జీవితం మొత్తం కొనసాగింది కాబట్టి హిమాలయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నిజంగా ప్రపంచానికి తెలియని వింత ఏమైనా ఉందా అసలు అక్కడ? ఓం రత్నాకరాం ధౌతపధాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజ ఋషి రత్నాఢ్యాం వందే భారత మాతరం. దత్తుడి ఆశీర్వాదములు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆశీర్వాదములు. మీరు అడిగిన ప్రశ్నలు చాలా అద్భుతమైనవి. అందరూ తెలుసుకోవాలని ఎప్పుడూ కుతూహలంగా ఉంటారు. ఖచ్చితంగా హిమాలయం అనేది మన భారతదేశమే కాదు, ప్రపంచానికి ఒక కిరీటం లాంటిది. ఆ కిరీటంలో మణులు, రత్నాలు అన్నీ ఎలా ఉంటాయో అలా మన భారతీయ శక్తి మొత్తం తల ఉంటేనే కదా బాడీకి విలువ ఉంటుంది. శిరస్సు, మన భారతదేశానికి శిరస్సే హిమాలయం. దాంట్లో ఎంతోమంది ఋషులు, యోగులు, సాధకులు అసలు అడుగడుగున ఒక అద్భుతమైన సాధనా విధానాల్లో ఋషులు ఉండేవారు. వారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లేరనే లేదు. అయితే కాలాంతరంగా కొంత లోపలికి వెళ్తున్నారు. 2000కు ముందు ఎక్కువగా యోగులందరూ కూడా మనకు నడుస్తుంటే అట్లా పక్కనే కుటీరం కనపడేది, మనం వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కరు హఠయోగులు ఉంటారు, జలయోగులు, తర్వాత గాల్లో తపస్సు చేసేవాళ్ళు, పైకి లేచి గాల్లో తపస్సు చేసి పైకి చేసేవాళ్ళు అక్కడే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. అంటే మనకు కనపడరు, కానీ మేము ప్రమాణాలతో నిరూపిస్తాం. ఓకే, ఎలా సాధ్యం అది అసలుకి? సైన్స్ పరంగా మనం తీసుకోవాలి ఫస్ట్. అంటే సైన్స్ నమ్ముతారు. ఈ సైన్స్ అంటే ఆధ్యాత్మికంగా సాధన చేయమంటే అది ఎక్కువ విశ్వసించారు. సైన్స్ ఏంటంటే మన లంగ్స్ ఇంతవరకే ఉంటాయి. మనం గాలి ఎక్కువగా లంగ్స్ పూర్తిగా తీసుకో. ఎప్పుడు లంగ్స్ పూర్తిగా లంగ్స్ ఇంత పొడుగు ఉంటాయి, అంటే పూర్తిగా వ్యాకోచన చెందుతాయి. అయితే ఈ ప్రాణాయామ కుంభకాలలో హైడ్రోజన్ అంటే విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. అది హైడ్రోజన్ గాలిగా మారుతుంది. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ బెలూన్స్ ఎలా ఉంటాయి? అవును, వదలంగానే గాల్లో వెళ్తాయి. అలాగే మన బాడీ కూడా లిఫ్ట్ అవుతుంది. 100% నేను ప్రూవ్ చేస్తా. కాబట్టి కేవలం సాధనతోనే సాధ్యం. ప్రూవ్ చేస్తా. మీరు కూర్చోగలరా గాల్లో? అంటే ఇప్పుడు కాదు, చూసిన వాళ్ళు ఉన్నారు. నేను కూర్చున్నది మా గురువు గారు ఇప్పటికీ ఉన్నారు, యోగానంద భారతి వారు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే అంటే ఒక 6 months 8 months అని, అంటే అలానే కూర్చొని ఉంటారు. ఇంకా మన ఇంటిది లిఫ్ట్ అవుతారు. అదే లిఫ్ట్ అయ్యేది సినిమాలలో చూసినట్టే కదా. ఇంకా మీరు అంటే మొబైల్లో మనం చూడొచ్చు. ఇప్పుడే యోగానంద భారతి అని కొడితే నీటి పైన 4 గంటలు పైన కూర్చొని రామాయణం చెప్తారు. అంటే నీటి పైన అంటే ఇలా పడుకొని కాదు, నీ బాడీ మొత్తం ఇలా కూర్చొని ఉంటుంటారు. ఇక్కడికే నీళ్ళు ఉంటాయి. టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి 4 గంటలు రామాయణం చెప్పారు. అంటే ఆయన లోపల బాడీలో ఎంత ఎనర్జీ ఉంటాయి పైకి నీటి మీద తేలడం. అసలు ఎలా పాసిబుల్ అసలు అది? చూడండి, కొట్టి చూడమంటే యోగానంద భారత్ అంటే మీకు అమ్మడే వస్తుంది. ఓకే, అందరికీ చూపించచ్చు లైవ్లో. కానీ ఒకటి అంటే అడగకూడదు కానీ అడుగుతున్నాను. ఇప్పుడు చాలా మంది 300, 400, 800 సంవత్సరాలు ఉన్న యోగులు కూడా ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి మీరు అక్కడ ధ్యానం చేస్తూ అంటే చిన్న చిన్న గుడారాలు తయారు చేసుకొని ఇన్ కేస్ అంటే మనిషి అన్న తర్వాత చావు కూడా వస్తుంది. కాబట్టి ఇన్ కేస్ అంటే వాళ్ళు చనిపోయినప్పుడు, ఆ గోరీలు కానీ లేకపోతే యోగులు కానీ చనిపోయినప్పుడు ఎలా బాడీని ఎలా క్రిమిషన్స్ చేస్తారు? అక్కడ హిమాలయాల్లో చేస్తారా అందరు కలిసి, లేకపోతే ఎలా ఉంటుందండి? మీరు ఏదైనా జరిగిందా? జరిగింది. ఎలా ఉంటుందంటే ఒకటి ముందే చెప్తాడు ఫస్ట్. అంటే ఇక నేను ఉండను నాన్న, వెళ్తాను అని. వెళ్తానన్నప్పుడు ఏదో నీరసం వచ్చి అట్లా ఉండరు. చాలా ఆ రోజు కూడా ఏ రోజు ఎలా ఉన్నాడు యాక్టివ్గా అదే యాక్టివ్తో ఉంటారు. మూడోది కేచరి, నాలుక ఉంటుంది. ఈ కేచరిని కంప్లీట్గా పూర్ణ కేచరేస్తాడు. పూర్ణ కేచరి అంటే నాలుక మడిచి ఇలా పైకి పెడతాడు. నాలుక ఇలా ఉందా, ఈ నాలుకను అలా పైకి పెడతాడు. ఆ లోపల హోల్ ఉందా, ముక్కులో నుంచి ఇట్లా లోపల హోల్ ఉంటుంది, దాంట్లో నుంచి పైకి పెట్టి ముక్కు రంధ్రాల పైకి పంపిస్తాడు.
ఈ ముక్కు రంధ్రాలకు సంబంధం లేదు. ఇక్కడ ముక్కు రంధ్రాలు ఉంటాయి, ఇక్కడికి తీసుకొస్తాడు నాలుకని, తీసుకొచ్చి కన్నులు ఇక్కడ పెడతాడు, అప్పుడు ఇక్కడి నుంచి ప్రాణం వదిలేస్తాడు అనమాట. ప్రాక్టికల్గా చెప్తున్నా, రియల్గా. అలా వదిలిన తర్వాత కూర్చున్నట్టే ఉంటాడు పద్మాసనంలో. అతన్ని మేము తీసుకెళ్ళి ఏం చేస్తామంటే గోన సంచిలో కానీ అలా పెట్టి, అంటే వాళ్ళు కోరుకుంటారు గుంతలో పెట్టాలా, గోన సంచిలో పెట్టాలి, గోన సంచిలో పెట్టి రాళ్ళు కట్టి చేపలకు వేయండి అని చెప్తారు. అంటే కిందికి నీటి లోపల జల సమాధి చేయండి అని చెప్తాడు. నీటి లోపలికి ఒక ఇప్పుడు నది పారుతుంటుంది కదా, పెద్ద పెద్ద బండరాలు కట్టి అలా వేస్తే లోపల చేపలు అవన్నీ తీసుకుంటాయి కదా, అలా వేయమంటారు. అలా ఒక రకంగా చేస్తాం. ఇలా గుంత తీసి కూడా పెడతాం హిమాలయాల్లోనే. ఇక గ్లేషియర్స్ అయితే ఇంకా వదిలేయడమే, మనం ఏం చేయలేం. అది ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటుంది, ఎముకల గూడులాగా. మనిషి అసలు బాడీ కూడా ఎండిపోవడమే తప్ప అలాగే ఉంటుంది, స్కిన్ అలానే ఉంటుంది, అలాగే ఉంటుంది. నేను చూసినా ప్రత్యక్షంగా. అంటే తొవి తీస్తారు ఎప్పుడన్నా? తీయడం వదిలేయడమే ఇక. ఏది అలా చనిపోయిన తర్వాత ప్రాణం గ్లేషియర్స్లో. ఓకే, గ్లేషియర్స్లో పోతే ఇక ఏం చేయలేం, వదిలేయడమే. మనకి గంగోత్రి వరకు మాత్రమే బూడ్చిపెట్టడం కానీ, నీటిలో జల సమాధి చేయడం కానీ. యోగులు జల సమాధే కోరుకుంటారు ఎక్కువ. గంగ జల సమాధే కోరుకుంటారు. ఆల్మోస్ట్ నదిలో బూడ్చిపెట్టింది ఒక్కటే, ఎక్కువ నీళ్ళల్లో వదలడమే ఎక్కువ చేశారు. ఓకే, కానీ వాళ్ళ అది అస్థిపంజరం అనేది కనిపించదు, ఎప్పుడులాగే ఉంటుంది శరీరం, ఎప్పుడులాగే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా గ్లేషియర్స్లో ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఇది చాలా వింత అసలు. ఇవి కూడా అంటే ఎన్ని మనం చూడొచ్చు అంటున్నా. కొంచెం టైం ఇవ్వాలి, ఒక 6 months అన్నా టైం ఇవ్వాలి మీరు. అంటే మనం వెళ్ళగానే ఆ రోడ్డు పరస్తారు కదా కార్పెట్లో, మనం కొంచెం అన్నీ చూసుకొని జాగ్రత్తగా రోషన్ ఇలా వెళ్దాం, ఈ ప్లేస్లో ఇలా చూద్దాం, ఇక్కడ ఒకసారి చూద్దాం. అటు వెళ్ళినప్పుడు అనుకోకుండా సిద్ధపురుషులు కనపడవచ్చు, ఒకవేళ లేదు కాదు ఇట్లా వెళ్దాం. కానీ ప్రతిదీ మాత్రం నీకు వండర్గా అనిపిస్తుంది. ఎందుకు మీరు తపోవనము ఇది భరత్ కోయిల వరకు అయితే నేను తీసుకెళ్తా, కొంచెం కష్టపడైనా నేను తీసుకెళ్తా. భరత్ కోయిల దగ్గర గురువుగారు మీరు చెప్పింది 100% నిజం, అసలు ఈ ప్రకృతిలోకి మీరు ఎలా వచ్చారు, ఈ ప్లేస్కు మీరు ఎలా రాగలిగారు అని మీరు ఖచ్చితంగా అంటారన్నమాట. మానవుడికి సాధ్యం కానిది ఏమీ లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది హిమాలయం. డెఫినెట్గా నేను వస్తానండి సిద్ధయోగి గారు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. మనం ఇంటర్వ్యూ చేయాలి. వెరీ సూన్ నేను మీతో వస్తాను. మీరు బయలుదేరేటప్పుడు నాకు ఒక కాల్ ఖచ్చితంగా మేము దాని రూట్ అంతా మీకు తెలియజేస్తాను. డెఫినెట్గా ముందు కేవీకి అక్కడ అన్ని కొన్ని మనం చూసుకొని వద్దాం. డెఫినెట్గా సేఫ్ జోన్లో. డెఫినెట్గా అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.